జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మేము ఎప్పుడు కలవల. ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు, అంకుశంతో నేను స్టార్ అయినా. మాకు అంటే స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలు, మాకు మేము క్లిక్ అయిన సినిమాలు. మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ముందు సినిమా అని 10 ఏళ్ళ తర్వాత. కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నా కాబట్టి నా పెళ్ళంటే అవన్నీ ఇవన్నీ నేను ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ నేను తెలియదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి 1వ సినిమా 2వ సినిమా 3వ సినిమాతో నేను హిట్ కొట్టాను. నాకు మంచి బ్రేక్ వచ్చింది. 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. అంకుశం రిలీజ్ అయినాక ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక 10-20 సినిమాల తర్వాత బొబ్బిలి రాజా నాకు. కనుక ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము. మామగారి నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. అసలైతే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు. నేను దన్యాను కరెక్ట్, నన్ను లాస్ట్లో దన్యాడు. అట్లా కాదు. బాగా చేసామంటే బాగా చేసాం, నువ్వు బాగా చేసావంటే నువ్వు బాగా చేసావు అనుకున్నాం. కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నులు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన తంతున్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు తంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు. లాస్ట్ నేను తను నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు నువ్వు కొట్టినా కొడతారు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా, ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు RRR సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డియో గురించి. మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి, అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది, ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీనికి అని లేదు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎరగదీశారా భలే చేశారు అంతే. అట్లే పట్టకపోయినాం. అంటే నిజంగా సొంత స్నేహితులు, ప్రాణ స్నేహితులు, సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం, ఒకరినొకరు సరదాగా. మోటివేట్ కాదండి, పొడి చేయాలనుకున్నాడు, చేశాడు. అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది. దానికి కూడా అంటే మీరున్నారు, మీరు గన్మెన్లు వస్తున్నారు, మీరు పోటీ చేస్తారు అనుకున్నాడు, అయిండు. కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి. కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నా, ఉన్నా అంతే తేడా. సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన పాత్రని ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా? ఆయన 100% కరెక్ట్. అది చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో కూడా ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ ఇలా టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు, దానివల్ల నేను ఎంత సక్సెస్ అయ్యానని చెప్పి. దాని పేరు ఏంటి? నటన. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి
అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం కాంగ్లా. సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని. అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం. సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్? అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యపు మాటలు ఏంటి? మామూలుగానే పెద్ద ఎప్పుడో జరగలేదు కదా. మా ఓడు చనిపోయాడు, ఆయన గ్యాప్ పెద్దగా లేదు, 5-6 నెలలు గ్యాప్. నేను చేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం, ఒకడు అట్లా ఉండునేమో. మేము యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు, రెస్ట్ ఏది మాకు. కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు, అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు. దంచుడేనా అందులో మాది కాదుగా నటించేది, ఆ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్లు ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు, లోపాలు గత రాలేదు. బాబు మోహన్గా నేను అక్కడ ఉంటే వచ్చునేమో, నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చునేమో. కానీ నేను అంటగాదుగా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా, వాడిని గోతులు తీస్తున్నాడా, నీ చెక్కులు కలిపెడుతున్నాడా, ఈయన గిచ్చుతున్నాడా, అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు. ఇప్పుడు 100కు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి, మీ ద్వయం ఉంది. చాలా చేశాము. ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా చేసినవి అంత పైనే ఉంటాయి. జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా. కనుక అబ్బాయి చాలా పిక్చర్స్ కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి. చిన్న సినిమాలు 2 సీన్లు 3 సీన్లు 5 సీన్లు అట్లా చేసినాయి. కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి. కానీ ఇంకా అట్లాంటి చాలా ఉన్నాయి చాలా. అంటే మీకు మధుర స్మృతులను ఇచ్చిన సెట్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్, అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్స్ నెలలు ఏ సినిమా చేయలేదు. మేము నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు, హీరోయిన్లు ఏం చేస్తారు. మా క్యారెక్టర్లు 10 రోజులు లేదా 12 రోజులు, ఎక్కువగా 3 రోజులు 2 రోజులు 5 రోజులు, 3 రోజులు 2 రోజులు 5 రోజులు డమ్మ కొట్టాలి, అవతల పడాలి. డేట్లు లేవు కదా. ఒక్కొక్క సినిమాకి అన్ని రోజులు ఆడా. కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ 1 to 2 1 to 2 1 to 2 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము. ఏరా రేపు ఆయన అమ్మినవా లంచ్ బ్రేక్ అనేవాడు. నేను అమ్మలేదు, నువ్వన్నా నేను రేపు అమ్మినరా, రేపు ఒకడికి అమ్మినా ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు. అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు మాకు. నాకు మెడ్రాస్ అయ్యి వస్తే 2 కళ్ళు ఇంతలా ఊపితే దాసర్ గారు ఆపేస్తా షూటింగ్ అన్నాడు. వద్దు సార్ దండం పెడతా, 3 నెలలు కాళ్ళు లేదు సార్ నాకు. సార్ ప్లీజ్ సార్ ఏమన్నా కానీ సార్ పోతే సార్ కళ్ళు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేశాను షూటింగ్. అంత బిజీ దేవుడిచ్చింది, మేం కాదు. కనుక దేవుడిచ్చింది కనుక ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది, మేము అస్సలు ఎవర్ గ్రెయిన్గా ఉండేది. పొద్దున్న లేస్తే అదే స్టామినా. మాకు ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు లేక డీలా పడ్డట్టు ఉండదు. ఏ సీన్ కూడా ఎక్కడ అలర్ట్ రెడీ చాక్లెట్ ఇట్లుండేది. షార్ట్ కాపులు పడుకుంది, సార్ రెడీ సార్, క్లాతీ టచ్అప్ క్లాత్, అబ్బా డైలాగ్ ఏంటి, ఓకే ఓకే రెడీ అది లేచేది. క్లాప్ యాక్షన్. ఇప్పుడు అరే ఓకేనా మళ్ళీ పడుకునేది కూర్చొని. ఇట్లా 16-17 సంవత్సరాలు 6 షిఫ్ట్లు పర్ డే. ఎట్లా చూసినామో మాకు తెలియదు. దేవుడు ఈ మమ్మల్ని ఆర్టిస్టులను చేసిన దేవుడు మాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు.
ఏ రోగాలు నొప్పులు రాకుండా చూశాడు, ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశారు. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ ఇంట్లో కోఆపరేట్ చేశారు. వాళ్ళు బాబు మాకు అసలు అడ్డం వచ్చేటోళ్ళు గారు, లేకుంటే బాయని రాత్రింబవ్వలు తమాషా అనలేదు. కనుక దంచుకుంటూ వెళ్ళిపోయినాం, దంచుతూనే ఉన్నాం, దంచుతూనే ఉంటాము. కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది. ఈ లోపలనే కోటన్న హెల్త్ పాడైంది. ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది. అదే మేము సినిమాలు చేస్తుండే 4 సినిమాలు మిగిలిపోయింది. అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది. జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పనులు బిజీగా ఉన్నాం. ఆయన అనారోగ్యంగా బిజీగా బాధలు పడుతూ ఆయన ఉన్నాడు, నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా. కరెక్ట్, కొంచెం గ్యాప్ వచ్చింది. అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంచాలు పడుకొని పక్క గదిలో పడుకొని పొద్దున్నే లేచి పండుగ దోమకుంటే ఇంకేట్రా అనుకుంటా మొఖాలు కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది. అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టిండో ఏమో కదా. వీళ్ళు బాగా అడిక్ట్ అయి ఉన్నారు. ఈ టైంలో ఒకటి తీసుకుపోయి ఒకటి ఉంచితే న్యాయం కాదు. నేను వీళ్ళని ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం, ఒకరిని తీసుకుపోవడం, ఒకరిని ఉంచి హింసించడం అనుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా. అందుకనే గ్యాప్ ఇచ్చాడు, మాట్లాడిచ్చాడు, పడుకోబెట్టాడు, నన్ను పడుకోబెట్టాడటు, తీసుకుపోయాడు, పొద్దున్న లేచి చూసుకోమన్నాడు. దైవ సృష్టి అంతే. ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేదంట కదా సార్ ఇద్దరికి, అంటే భోజనం తినిపించేవారు ఆయన. మీకు ఏం ఇష్టపడితే ఏం తినేవారు సార్ ఎక్కువగా? ఏమి లేదు, ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది, మాకు నచ్చింది. ఆ టైం ఎక్కడిది అసలు? లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళని చెప్పినా కదా, లంచ్ బ్రేక్ అయిపోగానే మళ్ళీ ఈ షూటింగ్లో ఉండాలి కదా. లంచ్ బ్రేక్లో ఆడికి పోవాలి కదా. ఒక డబ్బాలో కొంత కర్డ్ రైస్ కానీ 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 అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది, వేసుకుని గబ 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 నీళ్ళరా అనే లోపల ఆ షూటింగ్ వచ్చేది, దిగేది, యాక్ట్ చేసేది, మళ్ళీ కూర్చునేది, మళ్ళీ ఈ గెటప్ తీసిపోతే ఇంకా ఆ గెటప్ వేసుకునేది, మళ్ళీ ఆడ దిగేది. ఇక మేము నచ్చిన కూర ఉందా, నచ్చిన ఇది ఉందా, చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు. మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బా అయ్యారు భలే తిన్నాం అని ఎప్పుడూ లేము. ఆకలిమన్నం తినటమే, పరుగులు తీయటమే. ఈ పరుగుల్లో ఏం చేస్తానో మాకు తెలిసేది కాదు, ఏం చేసామో మాకు తెలిసేది కాదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా. అయిపోయిందా ఓరే ఏం చేసామో ఏమో అనుకుంటే వెళ్ళిపోయింది. అట్లా ఎన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ హ్యాపీ తమ్ముడు.